రాజమహేంద్రవరం కంబాల్చెరు జంక్షన్లో డాక్టర్ పద్మవిభూషణ్ చిరంజీవి పార్క్గా పిలువబడతాదో ఆ పార్క్ని అప్లిఫ్ట్ చేయాలన్న ఒక ఆలోచనతో కూటమి వచ్చిన తర్వాత మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు ఆయనతో పాటు స్వాతంత్ర సమరయోధంలోని ఆయనతో పాటు కలిసి పోరాడిన వ్యక్తుల యొక్క ప్రతిమలన్నింటినీ కూడా ప్రతిష్ఠించి కార్పొరేషన్ నుంచి సుమారు 75 లక్షలు అదనంగా ఇక్కడ ఏదైతే మేము చేయబోతున్న కార్యక్రమానికి ఫండ్స్ మ్యాచింగ్ అవసరమైనప్పుడు రుడా ఏదైతే చైర్మన్గా బొడ్డు వెంకటరామ చౌదరి గారు ఒక సహకారం తీసుకొని రుడా నుంచి 50 lakhs మ్యాచింగ్ తీసుకొని 1,25,00,000తోటి ఈ యొక్క పార్క్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. పద్మవిభూషణ్ చిరంజీవి గారి యొక్క పార్కులో అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహంతో పాటు వారితో ఆవేళ అడవిలో వారికి సహకరిస్తూ వారితోని యుద్ధం చేయాలి బ్రిటిష్ వారి మీద అనే ఒక సంకల్పం. అసలు అల్లూరి సీతారామరాజు గారు చిన్న వయసులోనే ఆనాడు ఈనాడు కూడా ట్రైబల్ ప్రాంతం ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ రోజుల్లో వారు ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం, స్వతంత్ర పోరాటం కోసం అనేక మంది పోరాటం చేశారు భారతదేశంలో. కానీ అల్లూరి సీతారామరాజు గారు రోడ్లు లేనటువంటి ఏరియాల్లో, కనీసం విద్య లేనటువంటి ఏరియాల్లో ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని వారిలో స్వతంత్ర పోరాటాన్ని నింపడం అనేటువంటి విషయాన్ని ఇవాళకి మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అంశం. వారితో పాటు వారి అనుచరుల యొక్క విగ్రహాలను ఎంతో చక్కగా మనందరికీ కూడా ఒక ఆహ్లాదకర వాతావరణంలో దీన్ని నిర్మించడం ఉదాహరణ.